యశోవంతుడు. పూర్వం కాణాన దేశంలో ఏకవీరుడనే పెద్ద రైతు ఉండేవాడు. అతనికి 2 భార్యలు. మొదటి భార్యకు 10 మంది కొడుకులు, రెండో ఆమెకు 2 కొడుకులు. ఇద్దరిలోనూ పెద్దవాడు యశోవంతుడు, రెండోవాడు మంజులాంగుడు. ఏకవీరుడికి వీళ్ళిద్దరిపైన మక్కువ ఎక్కువ. యశోవంతుడికి 16 ఏళ్ల ప్రాయం, మంజులాంగుడు ఇంకా పసివాడు. యశోవంతుడికి సవతి అన్నలంటే గౌరవం, వాళ్లకు మాత్రం యశోవంతుడంటే మత్సరం. యశోవంతుడు ఒకనాడు తనకు వచ్చిన ఒక కలను గురించి అన్నలతో చెప్పాడు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పగానే మూర్ఖత వల్ల వాళ్ళు అపార్థం చేసుకుని పగపూనారు. ఇలా ఉండగా ఏకవీరుడి మైదానంలోని పచ్చిక పూర్తిగా వచ్చింది. అందుచేత పెద్ద కొడుకులు 10 మందిని పిలిచి, పశువుల్ని తోలుకొని మీరు మరో మైదానానికి వెళ్ళండి, ఇక్కడ గడ్డి పూర్తిగా అయిపోవడంతో మేము బయలుదేరి వస్తాం అని చెప్పి పంపాడు. వాళ్ళు 10 మంది వెళ్ళి ఒక కొత్త మైదానంలో మకాం చేసి పశువుల్ని మేపుకుంటున్నారు. తండ్రికి మాత్రం వర్తమానమేమీ తెలియజేశారు కారు. వాళ్ల కబురేమీ తెలవకపోవటం వల్ల ఏకవీరుడు ఒక రోజున యశోవంతుణ్ణి పిలిచి, అన్నలు ఎక్కడున్నారో చూసిరా నాయనా అని పంపాడు. యశోవంతుడు బయలుదేరి వెళ్ళాడు. వాణ్ణి చూడడంతోనే అన్నలు చుట్టుముట్టేసి, ఏమిరా వచ్చావు, కొత్త కలలు ఏమైనా కన్నావా? మాకు ఒక కల వచ్చింది విను. వంటింట్లోకి కుందేలు వచ్చిందట, నువ్వు మా దగ్గరికి వచ్చావుట. నిన్ను మేం కట్టేసి తెల్లవారేలోపుగా ఇలా చంపేశాముట అని చెబుతూ బలవంతాన వాణ్ణి బంధించి చంపుదామని మోసుకుపోయారు. వాళ్ళకి దారిలో బానిస వర్తకులు ఎదురయ్యారు. ఆ వర్తకుల్ని చూసేసరికి వాళ్ళకి, వీణ్ణి చంపేస్తే ఏం లాభం, బానిసగా అమ్మేస్తే సొమ్ము కూడా వస్తుందే అని తోచింది. అప్పుడు వాళ్ళు ఆ బానిస వర్తకుల్ని నిలబెట్టి యశోవంతుణ్ణి 20 బంగారు నాణేలకు అమ్మివేశారు. వర్తకులు యశోవంతుడి 2 చేతులకి తాడుగట్టి ఈడ్చుకుపోయారు. ఆ వర్తకులు యశోవంతుడిని మైనాక ద్వీపానికి తీసుకుపోయి అక్కడ రాజుకి బానిసగా అమ్మేశారు. ఆ రాజుకి కూడా ఒకప్పుడు చిత్రమైన ఒక కల వచ్చింది. పచ్చిక బయలు, పక్కన నది. ఆ నదిలో నుంచి వరుసగా 7 ఆవులు పైకి వచ్చి బయలులో విచ్చలవిడిగా మేస్తున్నాయి. అవి బాగా బలిసి పుష్టిగా ఉన్నాయి. మరి కాసేపటికి ఆ నదిలో నుంచే మరో 7 ఆవులు ఆ మైదానంలోకి వచ్చాయి. ఆ ఆవులు 7 పొదుగులే లేక ఎండిపోయి ఉన్నాయి. ఆ బక్క ఆవులు 7 చేరి మొదట వచ్చిన పుష్టి గోవులు 7ంటిని మింగేశాయట. ఇది రాజుకు వచ్చిన కల. రాజు జ్యోతిషుల్ని రప్పించి అడిగాడు. ఎన్ని శాస్త్రాలు తిరగవేసినప్పటికీ కల అర్థం పండితులు ఎవ్వరూ చెప్పలేకపోయారు. చివరకు అనుకోకుండా యశోవంతుడిని అడగటం జరుగుతుంది. అప్పుడు అతను, ప్రభు, మీకు వచ్చిన ఈ స్వప్నం చాలా చిత్రమైనది. దీని ద్వారా భగవంతుడు మన రాజ్యానికి రాగల భవిష్యత్తును గురించి సూచించాడన్నమాట. మొదట వచ్చిన 7 పుష్టిగల ఆవులు రాబోయే 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాలలో దేశంలో పుష్కలంగా పంటలు పండేస్తాయి. తర్వాత 7 సంవత్సరాలలోనూ గొప్ప కరువు పట్టబోతుంది. ఎలా అంటే, మొదట వచ్చిన పుష్టి ఆవులనగా సుఖం, ఆ సుఖాన్నంతటినీ తరువాత వచ్చిన కష్టం కబళించేస్తుంది. కనుక మనం జాగ్రత్త పడాలి అన్నాడు. కలవరపాటుతో చక్రవర్తి, యశోవంత, నేను పడవలసిన జాగ్రత్త ఏమిటో అది నువ్వే చెప్పు అన్నాడు. అప్పుడు యశోవంతుడు బాగా ఆలోచించి, రాజ్యంలో పండే తిండి గింజలను వీలైనంత వరకు ప్రభుత్వం నిల్వ చెయ్యాలని, ప్రజ పొదుపుగా వాడాలని చెప్పి ఇందుకు అవసరమైన కొన్ని చక్కటి సూత్రాలు కూడా సూచించాడు. యశోవంతుని మెచ్చుకుని రాజు తన ప్రధానిగా నియమించి కరువు కాటకాల నుండి ప్రజలను తప్పించే భారం అతని మీదనే పెట్టాడు. అక్షరాల యశోవంతుడు చెప్పినట్టే జరిగింది. మొదట అపరిమితంగా పంట పండేసింది. ప్రజలు తిన్నంత తిని పారేసినంత పారేయబోయారు. కానీ యశోవంతుడు ఒక్క గింజ కూడా వృధా కానీయక ప్రజల తిండికి ఎంత కావాలో అంత మాత్రమే ఇచ్చి మిగతా అంతా రాజుగారి గాదెలలో నింపి నిల్వ చేశాడు. 7 సంవత్సరాలు సుభిక్షంగా ఇట్టే గడిచిపోయాయి. ఆ వెనుక కరువు దాపరించింది. ఆకలితో ప్రజలు హాహాకారాలు మొదలెట్టారు. యశోవంతుడు అందరికీ ధైర్యం చెప్పి అనేక విధాల సాయం చేస్తూ వచ్చాడు. ఈ కరువు చుట్టుపక్కల ఉండే అన్ని దేశాలకి వచ్చి పడింది. అయితే వాళ్ళెవరూ ముందు జాగ్రత్త ఎంత మాత్రమూ పడలేదు.
మైనాక ద్వీపంలో ధాన్యం నిల్వ ఉన్నాయని తెలవటంతో అంతా అక్కడికి పోయి యశోవంతుడిని ప్రాధేయపడ్డారు. అందరికూ లేదనకుండా ఇవ్వగలిగాడు యశోవంతుడు. యశోవంతుడి జన్మభూమి అయిన కానాన దేశం నుంచి కూడా ధాన్యం కోసం ప్రజలు సంచీలు పుచ్చుకు వచ్చారు. ఆ వచ్చిన వాళ్లలో అతని సవతి అన్నలు కూడా ఉండటం తటస్థించింది. ఏకవీరుడే వాళ్లను పంపాడు. అతను మంజులాంగుణ్ణి మాత్రం పంపలేదు. ఏమంటే యశోవంతుడు చనిపోయాడు అనుకుంటున్నప్పటి నుంచి ఏకవీరుడు కడసారి వాడైన మంజులాంగుణ్ణి నిమిషం కూడా వదిలిపెట్టి ఉండేవాడు కాడు. సవతి అన్నలు యశోవంతుణ్ణి ఆనవాలు పట్టలేకపోయారు. అతడి పాటికి ఎక్కడో చచ్చేపోయి ఉంటాడని వాళ్ల తలంపు. యశోవంతుడు మాత్రం అన్నల్ని ఇట్టే ఆనవాలు కట్టేశాడు. వాళ్ళు 10 మంది కలిసి, ప్రభు, తిండి గింజలు లేక మాడిపోతున్నాం, సొమ్ము తెచ్చాం, మా ప్రాణాలు నిలబెట్టండి అంటూ అతనికి సాష్టాంగపడ్డారు. విధి విధానానికి ఆశ్చర్యపోతూ యశోవంతుడు క్షణంసేపు వాళ్ళ కేసి చూస్తూ అలాగే ఉండిపోయాడు. వాళ్ళు పరాయి దేశస్థులు కావటం చేత వారిని అనుమానిస్తున్నట్టుగా నటించాడు యశోవంతుడు. అందుకు వారు, మహాప్రభు, ఏ ఒట్టు పెట్టుకోమంటే ఆ ఒట్టు పెట్టుకుంటాము. మేము చారులం కాదు, కానాన దేశాన ఒక పెద్ద రైతు ఏకవీరుని కుమారులం. అసలు మేము 12 మా తమ్ములిద్దరిలో ఒకడు పోయాడు. రెండోవాడు మంజులాంగుడు అనేవాడు మా నాయన వద్దనే ఉన్నాడు. నమ్మండి ప్రభు అని శతవిధాలా గోల పెట్టారు. యశోవంతుడు కోపం నటిస్తూ, నమ్మను. ఆ మంజులాంగుడెవడో తీసుకొచ్చి నాకు కనపరిస్తేనే నమ్ముతాను. అంతవరకు మీలో ఒకడు మా రాజ్యంలో బందీగా ఉండాలి. మీలో తక్కిన 9 ధాన్యం ఇప్పిస్తాను, తీసుకుపోండి అన్నాడు. చేసేది లేక అన్నలు తమలో ఒకడిని తాకట్టుగా వదిలిపెట్టిపోవటానికి ఒప్పుకున్నారు. రాజభటులు వాళ్ల సంచీల నిండా ధాన్యం నింపారు. మూతులు బిగించే ముందు వారు చెల్లించిన సొమ్ము కూడా వాళ్ల సంచీలలోనే పెట్టేసి కట్టేశారు. ఇది యశోవంతుడి ఆజ్ఞ. అన్నలకి ఈ సంగతి తెలవనే తెలవదు. ఆ 9 బస్తాలను గాడిదలపైన ఎక్కించుకుని పోయి దారిలో వాటికి దాణా పెడదామని సంచులు విప్పేసరికి వాటిల్లో సొమ్ము కనపడింది. ఇది చూడగానే వాళ్ళు కంగారు పడ్డారు. ఇలా తాము చెల్లించిన సొమ్ము మళ్లీ తమ సంచీలలోనే ఉండిపోవటం పొరపాటేమో. మొదటనే రాజు తమను అనుమానించాడాయే. అందుకు తోడు ఇలా జరగటం వాళ్ళని మరింత కలవరపరిచింది. సరే గాని మళ్ళీ ఎలాగూ రావాలి కదా, అప్పటికి పరిస్థితి ఎలా మారుతుందో చూసుకుందాం అనుకుని సాగిపోయారు. ఇంటికి చేరుకోగానే జరిగినదంతా వారు తండ్రితో పోసగుచ్చినట్లు చెప్పారు. వాళ్ల మాటలు వినగానే ఏకవీరుడికి దుఃఖం పొంగి పొరలి వచ్చింది, కోపము వచ్చింది. 10 మంది కలిసి ఆనాడు యశోవంతుణ్ణి క్రూర మృగాల వాత పడేశారు. ఇప్పుడు కడసారి వాణ్ణి కూడా తీసుకుపోతారు. ముందుగా నన్ను చంపి మరీ వాణ్ణి తీసుకుపోండి అన్నాడు ఎంతో ఆవేశంతో. ఆనాడు యశోవంతుడికి తాము చేసిన అపచారానికి వడ్డీతో సహా శాస్తి జరుగుతోందని వాళ్ళు లోపలే కుమిలిపోయారు. నాయనా, జరిగిందేదో జరిగింది. నీవు ఆ విషయాలన్నీ మరిచిపోవాలి. లేకుంటే దిగడిపోయిన తమ్ముణ్ణి విడిపించుకురావద్దా? ముందు ముందు మనకు ధాన్యం కావద్దా? ఇందుకుగాను మంజులాంగుణ్ణి ఒక్కమారు ఆ దేశం తీసుకువెళ్ళక తప్పదు. జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకువచ్చేస్తాం అంటూ నమ్మబలికారు. సరేనన్నాడు ఏకవీరుడు. మంజులాంగుణ్ణి వెంటబెట్టుకుని సవతి అన్నలు 9 మైనాక ద్వీపం చేరుకున్నారు. అక్కడ తాకట్టుగా నిలిచిపోయి ఉన్న తమ సోదరుడికి ఆ రాజ్యంలో అడుగులకు ఒత్తుతున్నారని తెలుసుకుని అమిత ఆశ్చర్యపోయారు. వారు వచ్చారని తెలియటంతోనే యశోవంతుడు వారిని లోపలికి రమ్మన్నాడు. ఆ రోజున పంచభక్ష్య పరమాన్నాలతో వాళ్ళందరికీ విందు ఏర్పాటు చేయించాడు. వరుసగా 12 పీటలు వేయించాడు. యశోవంతుడు మొదటి పీట మీద పెద్దన్నని, తర్వాత రెండో వాణ్ణి, అలాగే 10 మందిని వరుసగా కూర్చోమన్నాడు. ఇలా చేసేసరికల్లా ఆ అన్నదమ్ములు మనలో ఎవరు పెద్దో ఎవరు చిన్నో ఈయనకి ఎలా తెలిసింది అని ఎంతో ఆశ్చర్యపోతుంటే యశోవంతుడు 11వ పీట పైన తను కూర్చుని తన పక్కన 12వ పీట మీద మంజులాంగుని కూర్చోబెట్టుకున్నాడు. ముఖ్యంగా తన తమ్ముని భోజనం విషయంలో శ్రద్ధ కనబరుస్తూ తన తిండి మాటే మర్చిపోయాడు యశోవంతుడు. అన్నలంతా ఆశ్చర్యంతో ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోయారు. ప్రభు, తెల్లవారుఛామునే మేం మా దేశం వెళ్ళిపోతాం. మా తండ్రి ఈ పసివాణ్ణి విడిచి ఉండలేడు అన్నారు అన్నలు.
తండ్రి అనే మాట చెవిన పడటంతోనే యశోవంతుడికి కళ్ళమ్మట నీళ్లు తిరిగాయి. ఆయన కూడా వేళ్లతో వస్తే ఎంత బాగుండిపోను అనిపించింది అతనికి. అప్పుడు ఆలోచించి, సరే వెళ్ళండి అన్నాడు. అన్నలు ధన్యవాదాలు చెప్పుకున్నారు. యశోవంతుడు రాజభటుల్ని రహస్యంగా పిలిచి, వీళ్లు తెచ్చుకున్న 11 సంచుల్లోనూ మళ్లీ ధాన్యం నింపండి. ఇదివరకు మళ్ళేనే వీళ్ల సొమ్ముల్ని మళ్లీ సంచి మూతుల్లో పెట్టి కట్టెయ్యండి. మరో పని చెయ్యాలి. మంజులాంగుడు పాయసం తాగిన ఆ బంగారు పాత్రను కూడా వాడి సంచిలో వేసి కట్టేయండి అని ఆజ్ఞాపించారు. ఆ ప్రకారమే చేశారు భటులు. అన్నాదమ్ములు నగరం దాటారో లేదో గుర్రాల మీద రాజభటులు చక్కా వచ్చి ఆగండి అని గద్దించారు. అన్నలు నిర్ఘాంతపోయి, మమ్మల్ని ఆగమంటారేమిటి? మాకు మీ మంత్రి గారు నిన్న రాత్రి విందు చేసి మర్యాద చేసిన సంగతి తెలియదా అని ఎదురు ప్రశ్న వేశారు. అప్పుడు అక్కడ ఉన్న రాజభటులు వేగిరపడుతూ సంచీలన్నీ ఒక్కొక్కటే విప్పి సోదా చూసి మంజులాంగుడి సంచిలో నుంచి బంగారు పాత్ర తీసి చూపారు. అన్నలు మంజులాంగుడు కూడా నిశ్చేష్టులై నిలబడ్డారు. ఎలాగైతేనే మంజులాంగుడికి సంకెళ్ళు తగిలించి లాక్కుపోయారు. 10 సంవత్సరాల క్రిందట యశోవంతుడిని బానిస వర్తకులు ఎలాగే లాక్కుపోయారు. ఇప్పుడు మంజులాంగుడిని లాక్కుపోవడం చూస్తే ఆనాటి యశోవంతుడు జ్ఞాపకానికి వచ్చాడు వాళ్ళకి. అయితే ఇప్పటి పరిస్థితులే వేరు. నాటికి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు మంజులాంగుడిని వదిలిపోవటానికి ఎంతమాత్రం వీలు లేదు. అందుచేత 10 మంది వాడి వెనకాలే పరిగెత్తారు. వెళ్ళి యశోవంతుడి పాదాలపై పడి, ప్రభు, బంగారు పాత్ర మావాడి సంచిలోకి ఎలా వచ్చిందో మాకు తెలియదు. వీడు కక్కుర్తి పడేవాడు కాడు. తర్వాత తమ దయ అంటూ ప్రార్థించారు. అప్పుడు యశోవంతుడు, మీరు వెళ్ళిపోవచ్చు. దొంగ సొత్తుతో దొరికాడు కనుక వీణ్ణే శిక్షిస్తాను. తక్కిన వాళ్లతో నాకు పని లేదు అన్నాడు. వాళ్ళు గొల్లుమంటూ, ప్రభు, మేం 10 మంది నీ పాదసేవకులమై ఇక్కడే ఉండిపోతాం. మంజులాంగుడిని తీసుకువెళ్లకుండా వృద్ధుడైన మా తండ్రికి మా మొహాలు కనపరచలేము అంటూ తండ్రి పట్ల మేం ఇప్పటికే చాలా అపచారం చేశాం. మంజులాంగుడి పైన ఆయన పంచప్రాణాలు పెట్టుకుని బతుక్కొస్తున్నాడు. ఇప్పుడు వాడు మాతో రాలేదని తెలిస్తే చాలు ఆయన గుండె పగిలిపోతుంది. ప్రభు, మేము దోషులం, మహాపాపులం. నీ ఇష్టం వచ్చినట్లు మమ్మల్ని శిక్షించు. మంజులాంగుడు నిరపరాధి, వాణ్ణి మాత్రం వదిలిపెట్టు అని కాళ్లవేళ్లా పడి బతిమలాడుతూ తాము చేసిన తప్పిదాలన్నీ దాచకుండా వెల్లడించారు. యశోవంతుడి హృదయం కరిగి కళ్ళమ్మట జలజలమని బాష్పాలు రాలినాయి. భటులందరూ పొమ్మని సంజ్ఞ చేశాడు. వాళ్ళు విస్తుపోయారు. మంజులాంగుడు మటుకు అన్నను పోల్చేసి పోయి గట్టిగా చుట్టపెట్టుకున్నాడు. అప్పటికీ గుర్తించలేకపోయారు తక్కిన అన్నదమ్ములు. యశోవంతుడు తన మంత్రి వేషం విప్పివేసి మామూలుగా కనిపించేసరికి అప్పుడు కనిపెట్టగలిగారు వాళ్ళు. సిగ్గుతో బిక్క చచ్చి ఉన్న అన్నలను యశోవంతుడు ఓదార్చి గతం మరిచిపోమ్మన్నాడు. నిజానిజాలు వెల్లడి అయినాయి. ఏకవీరుడు తక్కిన అందరూ ఇక్కడికే వచ్చేసి సుఖంగా ఉంటున్నారు. చిన్ననాడు యశోవంతుడికి వచ్చిన కళ ఈ విధంగా ఫలించటంతో అందరూ విస్మయం పొందారు. కథ సమాప్తం. పాడుబడిన పూరి గుడిసె. అనంగరాజ్యాన్ని పూర్వం ఒకప్పుడు చక్రధర మహారాజు ఏలుతూ ఉండేవాడు. ఆయన నివసించే రాజభవనం 7 తరాల కిందట నిర్మించింది. పూర్వులు ఆ భవనాన్ని ఏనాడు నిర్మించారో అంతే, మళ్ళీ అది మరమ్మత్తు అనే మాటే ఎరుగదు. రాను రాను ఆ రాజభవనం శిథిలమైపోయి కంటితో చూడటానికి అసహ్యం వేసే స్థితికి వచ్చింది. ఇంతకాలమైన తర్వాత ఇప్పుడు మరమ్మత్తు మాట తలపెట్టినట్టయితే అది అయ్యే పని కాదని మహారాజు ఉపేక్ష చేసి ఊరుకున్నాడు. కానీ చూడగా చూడగా చక్రధరునికి ఈ సమస్య వెగటు పుట్టించింది. ఇక ఒక్క నిమిషమైనా ఆ భవనంలో నిలవటం రోత అనిపించింది. పైగా ఎక్కడైనా మనసుకు ఆహ్లాదకరమైన స్థలం చూసుకుని నివాసం ఏర్పరచుకోవాలని బుద్ధి పుట్టింది. ఈ సంకల్పం కలిగిన వెంటనే చక్రధర మహారాజు క్షణమైనా ఆ భవనంలో నిలవలేదు. పరివారాన్ని తీసుకుని బయలుదేరాడు. పోయి ఒక నదీ తీరం చేరుకున్నాడు. నదీ తీరమందు ఆయన పొందిన ఆనందం మాటలతో చెప్పడానికి అలవి కాదు. ఇక్కడికి రాగానే ఆయన శరీరము మనస్సు కూడా ఒక కొత్త జీవంతో ప్రకాశింపసాగినాయి. ఈ కారణం చేత రాజు నదీ తీరానికి చేరువలోనే ఒక కొత్త భవనం నిర్మించాలని సంకల్పించి
ఈ ప్రదేశం ఎవరిదో ఏమిటో కనుక్కోమన్నాడు. అక్కడనే గుబురుగా పెరిగిన చెట్ల సందున ఏదో ఇల్లు కనిపించేసరికి అందరూ కలిసి అక్కడికి పోయి చూశారు. అది ఒక చిన్న కుటీరం. ఆ కుటీరం లోపల 90 ఏళ్ల ముసలమ్మ ఒకత్తి ఉన్నది. తన కుటీరం దగ్గరకు వచ్చిన ఆ జనం రాజు పరివారం అని తెలిసి ఆమె చాలా సంతోషించింది. వారిని తగు మర్యాదలతో ఆదరించి, మీరెందుకు బాబు ఇలా దయచేశారు అని అడిగింది. అప్పుడు మంత్రి ఆమెతో, అవ్వా, ఇక్కడ మా ప్రభువులకు ఎంతో సుఖంగా ఉన్నదని సెలవిస్తున్నారు. రాజభవనం నిర్మించేటందుకు ఇక్కడ విశాలమైన స్థలం కావాలి కనుక దారిలో ఉన్న నీ కుటీరాన్ని తీసివేయవలసి ఉన్నది అని చెప్పాడు. అందుకు అవ్వ, అయ్యో నా తండ్రి, రాజావారు భవనం కట్టుకుంటామంటే నే వద్దంటానా? అంతకంటే నాకు మాత్రం కావాల్సిందేమున్నది? అయితే ఈ కుటీరం 7 తరాల నాడు మా పూర్వులు కట్టించింది. ఇప్పుడు నా తరం వచ్చేసరికి నేను చితికిపోయి ఉండటం చేత కానీ డబ్బు పెట్టి మరమ్మత్తు అయినా చేయించలేకపోయాను. లేకపోతే పోయింది, నేను మట్టుకు ఈ పూరిపాక వదిలిపోలేను. ఎప్పటికైనా పంతు పడితే నేయించుకుంటా, లేకుంటే లేదు. కానీ ఈ స్థలం మాత్రం వదిలిపోలేను అని చెప్పింది. అప్పుడు మంత్రి మళ్ళీ వృద్ధురాలితో, అవ్వా, సరే, నువ్వు చెప్పిన మాట బాగానే ఉంది. కానీ పిచ్చి పిచ్చి ఊహలు పెట్టుకుని నేను ఇక్కడి నుంచి కదలను అంటే కాదు. అలా అనటం కేవలం మూర్ఖత అనిపించుకుంటుంది. ఈ కాస్త స్థలము వదిలేశావంటే రాజావారు వారి రాజ్యంలో నీకు ఎక్కడ కావలిస్తే అక్కడ అంతకు 10 రెట్లు విస్తీర్ణం గల స్థలం ఇస్తారు. లేదా నాకు స్థలం అక్కర్లేదు, ధనమే కావాలి అంటావా? కోరుకో, నీ ఇష్టం వచ్చినంత ధనం ఇప్పుడే తెప్పించి ఇస్తా అన్నాడు. అందుకు ఆ ముసలమ్మ, నాయనా, నీ పెద్ద పెద్ద స్థలాలు నాకు వద్దు, నీ ధనపు రాసులు నాకు పని లేదు. ఎంతైనా ధనం రాని పోని, ఈ కుటీరంలోంచి మట్టుకు నేను కదలబోయేది లేదు. రాజుగారికి కావాలంటే నీ వద్దనలేదే. నా కుటీరం జోలికి రాకుండా ఈ విశాల ప్రదేశంలో ఎక్కడైనా కట్టుకోమను భవనం అని నిర్భయంగా చెప్పింది. చెప్పేసరికల్లా పరివారం అందరూ ఆ ముసలమ్మకేసి మిర్రి మిర్రి చూశారు. మాట్లాడుతున్నది ఎవరితోనో ఒళ్ళు తెలియకుండా ఉందే ఈమెకి. ఈమెంత, ఈమె బ్రతుకెంత, ఈమె పూరిపాక ఎంత, లాగిపారేయండి అంటూ మంత్రి మండిపడ్డాడు. అప్పుడు మహారాజు వారందరినీ శాంతపరిచాడు. అవ్వ చెప్పిన మాటలను శ్రద్ధగా ఆలకించి వాటిని సరిగా అర్థం చేసుకున్నది మహారాజు ఒక్కడే. అవ్వ చెప్పిన మాటలకు మహారాజు హృదయంలో గొప్ప సంచలనం కలిగింది. అవ్వకు తన జన్మస్థలం మీద ఉండే అభిమానానికి, ఆమెకు తన పూర్వీకుల మీద ఉండే భక్తికి ఆయన విస్తుపోయాడు. ఈ మాటలు విన్న తర్వాత తను తలపెట్టిన పని ఎంతో తప్పిదంగా తోచింది. ప్రాజ్ఞుడను ప్రభువును అయి ఉన్న నాకు ఆ ముసలమ్మ పాటి కూడా ఆలోచన లేకపోయిందే అని విచారించాడు. మంత్రిని పరివారాన్ని చేరపిలిచి, ఈ వృద్ధురాలు నాకు ఒక గొప్ప పాఠం నేర్పింది. నేను నా ఇల్లు చక్కబెట్టుకుని నా పూర్వీకుల గౌరవం నిలబెట్టాల్సింది విధి. నా విధిని నేను మరిచాను. అదృష్టవశం చేత మనం ఇక్కడికి రావడంతో ఈ అవ్వ నా విధిని నాకు జ్ఞాపకం చేసింది. నేనిక నా రాజభవనానికి పోను. ఇక్కడనే ఈ చెట్ల కిందనే మకాన్ చేసుకుని ఉంటాను. ఇక్కడనే ఉండి నా రాజభవనం మరమ్మత్తు చేయిస్తాను. నా పూర్వీకులు కట్టిన ఆ భవనాన్ని కలకల్లాడేట్టు చేసి కానీ మళ్ళీ అందులో ప్రవేశించను అని తన నిశ్చయం వెల్లడించాడు. రాజు మాటలు పరివారంలో కొందరే గ్రహింపగలిగారు. తక్కిన వారు ఆయనను పిచ్చివానిగా తలిచారు. ఆ క్షణం నుండి రాజు ఆ చెట్ల కిందనే బస ఏర్పరచుకొని చల్లని పిల్లవాయువులు అనుభవిస్తూ కాలక్షేపం చేయసాగాడు. రాజు ఇక్కడ మకాన్ చేయగానే నగరంలోని ప్రజలంతా ఇక్కడికే వచ్చేశారు. పట్టణం కంటే ఇక్కడనే బాగా ఉన్నదని గ్రహించారు. రాజుతో పాటు అందరూ ఇక్కడ చెట్టు కిందనే చిన్న చిన్న కుటీరాలు వేసుకుని నివాసం ఏర్పరచుకున్నారు. కొద్ది రోజులకల్లా ఆ ప్రదేశమే ఒక చక్కటి పట్టణంగా తయారైంది. అయితే అది పట్టణ లక్షణాలతో కూడిన పట్టణం కాదు, పల్లె వంటి లక్షణాలు గల పట్టణం అన్నమాట. ఇక్కడ కొన్ని ఇళ్లు లేచినాయి. రాజభవనము వెలిసింది. కొత్త కట్టడాలు ఎన్ని వెలిసినప్పటికీ 7 తరాల నుండి పడి ఉన్న అవ్వ కుటీరాన్ని మట్టుకు రాజు కదపలేదు, ఎవరిని కదపనీయలేదు. తన కృతజ్ఞత తెలపటానికని చక్రధర మహారాజు
అవ్వ కుటీరం మరమ్మత్తు చేయించాడు. అంతేకాదు ఆ చెట్ల కింద వెలసిన నగరానికి అవ్వ పేరు మీదుగా అవ్వాపురం అని పేరు పెట్టాడు. చక్రధర మహారాజు తన తరంలోనే దీక్ష పట్టి అనంగరాజ్యంలోని తన పూర్వీకుల రాజభవనం బాగు చేయించాడు. అది కలకల్లాడుతూ ప్రకాశించింది. అయితే మహారాజు తన జీవితాంతం వరకు రాజకార్యాలు అనంగరాజ్యంలోని తన పూర్వీకుల భవనంలో చక్కబెట్టుకుంటూ నివాసం మట్టుకు అవ్వాపురంలోనే పెట్టుకున్నాడు. పండితుని పిలక. పూర్వం తాళ్ల చెరువు అనే గ్రామంలో తెమ్మయ్య అనే పేరు గలవాడు ఉండేవాడు. అతడికి పెళ్లి పెటాకులు ఏమీ లేదు. పైగా వట్టి తాగుబోతు. వేళకు ఇంత కూడు కుమ్ము కావాలనే సంగతి ఆలోచించేవాడు కాదు తెమ్మయ్య. ఏదో ఆకలైనప్పుడు ఎక్కడో ఒక చోటున ఎలాగో ఒకలాగా ఆ కాస్త పని పూర్తి చేసుకునేవాడు. పోతే ముప్పొద్దుల అతడికి ఒకటే యావ, కళ్ళు తాగేందుకు ఏ తాటి తోపులో కన్నా వెళ్ళడం ఎలాగా అని. వయసు వచ్చినప్పటి నుంచి తెమ్మయ్య జీవితం ఎలానే సాగుతోంది. చీకటి పడటమే తడవుగా ఎవ్వరూ చూడకుండా చల్లగా ఏ తాడి చెట్టో ఎక్కి నిండుగా ఉన్న కళ్ళు మంత దింపుకుని ఎక్కడికో మారుమూల చోటుకు ఉడాయించేవాడు. తెల్లవార్లు తాగి అక్కడే అటూ ఇటూ పడి దొర్లి తూలుతూ పొద్దున్నే మళ్ళీ గ్రామంలోకి వచ్చి మొహం చూపేవాడు. ఒక రోజున పాపం భలే చిక్కులో పడిపోయాడు తిమ్మయ్య. చీకటి పడగానే ఒక తాడి చెట్టు ఎక్కి కళ్ళు ముంత తీసుకుని దిగే సమయానికి ఆ చెట్టు యజమాని కర్ర బుచ్చుకుని వెంటపడ్డాడు. బతుకు జీవుడా అనుకుని తెమ్మయ్య ఆ చీకట్లో కాలి కొద్దీ పరుగుచ్చుకున్నాడు. ఆ హడావిడిలో తను ఎక్కడికి పరిగెత్తుతున్నది గమనించనే లేదు తెమ్మయ్య. పైగా కటిక చీకటి రొప్పుతూ రోజుతూ ఇక పరిగెత్తలేక ఉన్న చోటునే కూలబడిపోయి చుట్టూ చూశాడు. అతడి గుండె ఆగిపోయేటంత పని జరిగింది. తను సరాసరి పాడుపడిన పరిసపాడు శిథిలాల్లోకి వచ్చేశానని తెలుసుకున్నాడు. పరిసపాడు శిథిలాల పేరు చెబితే చాలు చుట్టుపట్ల కొన్ని ఆమడల దూరంలో ఉండే గ్రామస్తులందరికీ గుండె బితుకు బితుకుమంటూ ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాల నాడు పాడుబడిన ఆ గ్రామపు శిథిలాల్లో పట్టపగలే దయ్యాలు భూతాలు కుస్తీ పట్లు పడుతూ ఉంటాయని వాళ్ళందరికీ నమ్మకం. అందుచేత పగటిపూటైనా సరే ఎవ్వరూ అటు వెళ్లరు. ఇక రాత్రిపూట పొరపాటున తెలియని వాళ్ళు ఎవరైనా అటు వెళ్ళారా తెల్లవారి ఒళ్ళంతా హోనం హోనమయ్యి లబోదిబోమంటూ బయటపడాల్సిందే. పాపం తాగుబోతు తెమ్మయ్య వళ్ళుపై తెలియని హడావిడిలో చీకట్లో అలాంటి చోటుకు రానే వచ్చాడు. ఇప్పుడేం చేయాలి? అతడు గుండె దిటవు పరుచుకుని చుట్టూ కలే చూశాడు. ఏ భూతాలు కనపడలేదు. పక్కన కనపడిన కళ్ళు ముంత చేతికి తీసుకుని కాస్త తాగితే ధైర్యం వస్తుంది, ఆ తర్వాత ఇక్కడి నుంచి బయటపడవచ్చు అనుకున్నాడు. ఇక తాగటం ప్రారంభించాడు. సగం ముంత ఖాళీ అయ్యేసరికి తను ఎవరు అన్న సంగతి ఎక్కడ ఉన్న సంగతి కూడా మరిచిపోయాడు. పూర్తిగా వానికి తిక్క ఎక్కింది. ఇదంతా సగం పడిన మొండిగోడ చాటున ఉండి చూస్తున్న పరిసపాడు పెద్ద చేనులు పోతాం భలే సమయం అనుకుంటూ తెమ్మయ్య ముందుకు వచ్చి నిలబడింది. తెమ్మయ్య బాగా ఎక్కిన కైపులో మైమరిచి ఉన్నాడేమో. ఎవరివయ్యా నువ్వు అన్నాడు గద్దిస్తూ. భూతం నవ్వుకుంది. నేనా? పరిసపాడు పెద్ద చేయనుల్ని, నాతో కుస్తీ పడతావా అంది చేయనులు భూతం. ఆ మాటలతో తెమ్మయ్యకు రోషం వచ్చి భూతం కేసి మిర్రి మిర్రి చూశాడు. కానీ భూతం భూతంగా లేదు. పండిత శాలువా కప్పుకొని కాళ్లకు పావుకోళ్లు తొడుక్కుని చెవులకు కొండలాలు పెట్టుకుని చేతులు రెండింటికి సింహతలాటం మురుగులు అలంకరించుకుని అచ్చగా పండిత బ్రాహ్మణిలా ఉంది ఆ భూతం. కుస్తీ రా అంటూ లేచాడు తెమ్మయ్య. ఏదో ముసలివాడు ఒకసారి గోబగుయ్యమనిపిస్తే సరిపోతుందని. కానీ పెద్ద చేయనుల భూతం కుస్తీ పట్లలో ఆరితేరిన ఘటం. కొన్ని వందల సంవత్సరాల నుంచి వీలు కలిగినప్పుడల్లా ఎవరినో ఒకరిని ఇలాగే సవాలు చేసి బొమికల్లోకి సున్నం లేకుండా కొడుతూ ఉంది. తెమ్మయ్య కలియపట్టాడు. మరుక్షణంలోనే చేయనుల భూతం అతన్ని రెండు చేతులతో పైకెత్తి విసురుగా నేలకు కొట్టింది. దెబ్బతో తల దిమ్మెత్తి తాగింది కాస్త దిగిపోయింది తెమ్మయ్యకు. మరుక్షణంలోనే తను పరిసపాడు శిథిలాల్లో ఉన్నాననే సంగతి గుర్తుకు తెచ్చుకున్నాడు. ఈ సంగతి జ్ఞాపకానికి వచ్చేసరికల్లా ఒళ్ళు జలధరించింది. బాబో నన్ను వదులు, ఇక బ్రతికుండగా ఇటు రాను అంటూ ప్రాధేయపడసాగాడు తెమ్మయ్య. ముందు కుస్తీ పడతానన్నావు కదా,
అదేదో కానివ్వై తెమ్మయ్య అంటూ చెయ్యనల పోతాం అతన్ని రొమ్ము మీద కూర్చుని గొంతు పిసుకసాగింది. తెమ్మయ్యకు ముచ్చెమటలు పోసినాయి. ఇంకా ఎలా అయినా చచ్చిపోతున్నాను కదా అని తెగించాడు. ఆ తెగింపుతో పోతాం తల గట్టిగా చేతులతో పట్టుకుని కిందకు లాగాడు. చైనల పోతానికి సన్నగా చిటికెన వేలంత లావున ఒక పిలక ఉంది. తెమ్మయ్య దాని తల పట్టుకోగానే విడిపించుకునేటందుకు అటు ఇటు పెనుగులాడటంలో ఆ పిలక కాస్త తెమ్మయ్య గుప్పెట్లోకి కుదిళ్లతో కూడా ఊడి చక్క వచ్చింది. చచ్చాన్రో నాయనా అని అరుస్తూ చేయనిలిపోతూ తెమ్మయ్యను వదిలి లేచి నిలబడింది. బతికాన్రా బాబు అనుకుంటూ తెమ్మయ్య లేచి నిలబడ్డాడు. ఊడి వచ్చేసిన పోతం పిలక ఇంకా తెమ్మయ్య వేళ్ల సందునే ఉంది. తెమ్మయ్య, నా పిలక నాకిచ్చెయ్యి, నిన్నేమీ చేయను అంది పోతం. తెమ్మయ్యకు ఆ మాటలతో ఎక్కడ లేని ధైర్యం కలిగింది. ఓహో ఎవ్వను, నీ పుటమ అరుస్తా చూడు అంటూ పరవళ్ళు తీశాడు తెమ్మయ్య. చేయనుల పోతం ఏడుస్తూ మళ్ళీ ఇలా అన్నది. తెమ్మయ్య, ఆ పిలక నీకెందుకు పనికిరాదు. అది లేకుండా నేను తక్కిన భూతాల దగ్గరకు వెళ్ళానంటే అవన్నీ నన్ను కాకిని పొడిచినట్టు పొడుస్తాయి. పైగా నా బలం అంతా అందులోనే ఉంది. ఆహా, అదే కథ, ఇందాకటి నుంచి ఆ మాట చెప్పావే కాదు అంటూ తెమ్మయ్య ఎగిరి గంతేసి భూతం భుజాల మీద ఎక్కి కూర్చున్నాడు. పిలక కాస్త తాగుబోతు తెమ్మయ్య చేతిలోకి ఓడి రావడంతో శక్తి అంతా ఉడికిపోయిన భూతం ఇక తెమ్మయ్యని ఏమీ చేయలేక ఏడుస్తూ కాళ్ళ వేళ్ల పడసాగింది. భుజం మీద నుంచి దిగి, నా పిలక నాకు ఇచ్చేశావంటే నీకు ఈ పాడుబడిన శిథిలాల్లోంచి ఒక లంకిణి బిందె తెచ్చిస్తాను. బిందె నిండా బంగారు నాణ్యాలు, నీ దరిద్రమంతా తీరిపోతుంది అంటూ ఆశ పెట్టి మళ్లీ బతిమాలింది భూతం. ఆ మాటలు వినగానే తెమ్మయ్యకు ఎక్కడా లేని ఆశ కలిగింది. ఈ దెబ్బతో మనం ఈ చుట్టుపట్ల గ్రామాలన్నిటికీ పెద్ద జమీందారీ అయిపోవచ్చు కదా అనుకున్నాడు. సరే, ముందు ఆ లంకిణి బిందె ఏదో తీసుకురా, తర్వాత నీ పిలక ఇచ్చేయటం మాట ఆలోచిద్దాం అన్నాడు తెమ్మయ్య. తీరా నమ్మి చేతిలో పిలక కాస్త ఇచ్చేస్తే తిరిగి భూతం పుంజుకుని తన గొంతు పిసికేస్తుందేమో అనే ముందు ఆలోచనతో అలా అన్నాడు. ఏమి అంటే ఈ మోసకారి భూతాల స్వభావం తెమ్మయ్యకు ఇంతకు ముందే బాగా అనుభవం ఉన్నది. చడి చప్పుడు లేకుండా చేయనుల భూతం ఆ శిథిలాల్లోకి వెళ్ళి తళ తళ మెరుస్తూ ఉన్న ఒక పెద్ద ఎత్తడి బిందె తెచ్చింది. దాని మూత తీసి చూస్తే ధగధగా మెరుస్తూ అన్ని బంగారు నాణ్యాలే. ఇక నా పిలక నాకిచ్చే మరి అన్నది చేయనుల భూతం. తెమ్మయ్య కాసేపు ఆలోచించి, అలా కుదరదు, పిలక కాస్త ఇచ్చేసిన తర్వాత నా గొంతు పట్టుకు పిసికేస్తే నేనేం చేసేది? భూతాల్ని నమ్మకూడదంటారు పెద్దలు. కనుక ఈ లంకిణి బిందెను సరాసరి నా ఇంటికి చేరవేసయ్యి, తర్వాత నీ పిలక నీకు ఇచ్చేస్తాను అన్నాడు. పాపం చైనల పోతానికి అడకత్తెరలో ఇరుక్కున్నట్టయింది. తన కర్మానికి ఏడుస్తూ లంకిణి బిందె ఎత్తుకుని తాగుబోతు తెమ్మయ్య వెనకే అతని గ్రామానికి బయలుదేరింది. తెమ్మయ్య ఉండే పూరిపాక ఆ గ్రామానికి ఒక పక్కగా ఉంటుంది. చీకటి మరుగున ఎవ్వరూ చూడకుండానే ఇంటికి చేరాడు. భూతం భుజాన్నుంచి లంకిణి బిందె దించుకుని ఇంట్లో భద్రపరుచుకున్నాడు. తర్వాత అతనికి ఒక తమాషా చేయాలని బుద్ధి పుట్టింది. భూతానికి తెల్లవార్లు పిలక ఇవ్వకుండా ఉంటే ఎక్కడికి పోకుండా వాకిట్లోనే పడి ఉంటుంది. తెల్లవారి గ్రామస్తులందరికీ తన సాహస కృత్యం ప్రదర్శించి భూతాన్ని కూడా వేడుకగా చూపెట్టవచ్చు అని. ఇక వెళ్తా, నా పిలక ఇచ్చేసేయ్ అన్నది భూతం. తెమ్మయ్య ఆలోచిస్తూనే భూతం కేసి చూశాడు. కాళ్ళకి పావుకోళ్ళు, పైన పండిత శాలువ, చెవులకు మెరుస్తూ ఉన్న కుండలాలు, అంతా ఒక పండితుడిలాగా కనపడింది. ఇలాంటి రూపంలో ఉన్న భూతాన్ని చూసి గ్రామస్తులు నిజంగా పండితుడే అనుకుంటే తనకు తన్నులు తగులుతాయని, పైగా లంకిణి బిందె సంగతి బయటపడితే తనకే ప్రమాదమని దూరం ఆలోచించాడు తెమ్మయ్య. అప్పుడు తలుపు ఓరగా వేసి సందులో నుంచి పిలక బయటికి గిరవాటు వేసి, ఇకపో ఇక్కడి నుంచి అంటూ తలుపు లోపల గడియ వేసేసుకున్నాడు. అప్పుడు ఆ చేయనుల భూతం తన పిలక తీసుకుని, బతికిపోయావులే తెమ్మయ్య, కానీ ఎన్నడైనా మళ్ళీ పరిసపాడు ప్రాంతాల్లో కనపడ్డావో జాగ్రత్త అంటూ హొంకరించి వెళ్ళిపోయింది. లంకిణి బిందెల్లో ఉన్న బంగారు నాణ్యాలన్నీ కరిగించి బంగారంగా అమ్మేసి కొద్ది కాలంలోనే తాగుబోతు తెమ్మయ్య సావుకారు తెమ్మయ్యగా మారి కోట్లకు పడగలెత్తాడు.
ఏమైనప్పటికీ అతడు మరెన్నడూ పరిసపాడు వైపు మాత్రం పోలేదు. కథ సమాప్తం.